ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిటారు ముక్కు, శంఖంలాంటి చెవులు, చాపలాంటి వాలు కళ్ళు, విల్లులాంటి పెదాలు, చెక్కినట్టుండే చంపలు. నీ బాడీలో జానడు వర్ణించడానికి ఇంత టైం పడితే పైనుంచి కింద దాకా చెప్పడానికి ఇంకెంత టైం పడుతుందో. పైనుండి కింద దాకా చెప్పుకుంటూ పోతే తెల్లవారిపోతుందేమో. నాన్న పడుకోలేదా నాన్న? పొద్దున్నే అందరితో పాటు గంగా ఆడి సెల్లుళ్ళు ఇంటికి వస్తున్నారని మీ అమ్మ చేత నడవడి చూస్తుంటే నాకు నిద్రట్ట పడుతుంది. ఒక్క పూట భరిస్తే పని అయిపోతుంది నాన్న. నువ్వు అంటే పంచెత్తి మడతెట్టేటోణ్ణి. నా ఇంట్లో చూడబుద్ధి కాదు నాకు. నువ్వెందుకు రమ్మన్నావు దేవా? గంగతో పాటు నలుగురు చెల్లెళ్ళు వస్తారు నాన్న. ఎంతమంది వస్తారనేది కాదు, వాళ్ళెవ్వరూ రాకపోయినా శ్రీవల్లి ఒక్కతి వచ్చినా చాలు. పెళ్లి సూపులైనాయి, సంబంధం ఖాయం చేసుకోమని సలహా ఇస్తావా? ఇవ్వన్నాన్న, కానీ శ్రీవల్లిని ఇవ్వు అని అడిగితే గంగిస్తాడా? అర్థం కాల. పెద్ద పిల్ల నాకు కావాలి. మతిగాని పోయిందా నీకు? పగోడి చెల్లెలు నువ్వు చేసుకుంటే ఈ ఇంటి కోడలవుతుంది. పని మనిషిగా ఉండడానికి కూడా నాకు ఇష్టం లేదు. ఆవేశపడకు నాన్న, కోపం తెచ్చుకోవద్దు. అలాగే శ్రీవల్లిని ఇంటి కోడలిగా కూడా తెచ్చుకోవద్దు. ఒకసారి కావాలంటూ ఇంకోసారి వద్దంటావు. తిరకాసుగా చెప్పొద్దు నాన్న. కావాలి అన్నాను కానీ నా పెళ్ళంగా కావాలి అని చెప్పానా? అంటే నాకు కావాలి అనే మాటలో కోరికుంది. తీరాలంటే నువ్వు కాస్త ఓర్చుకోవాలి. తర్వాత శ్రీవల్లి భవిష్యత్ అయినా గంగ బతుకైనా ఎలా ఉంటుందో కొంచెం అర్థం చేసుకోవాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.